సో చాలామందికి పాన్ కార్డ్ అయితే ఉంటుందన్నమాట. సో కానీ ఈ పాన్ కార్డ్ అనేది మీ యొక్క ఆధార్ కార్డుతో లింక్ అయి ఉందో లేదో అని చెప్పేసి చాలామందికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అయితే ఇక్కడ మీరు ఏంటంటే తెలుసుకోవాల్సింది 2017 అంటే 2017 జూలైలో అయితే మనకు ఈ యొక్క అప్డేట్ అయితే గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. ఈ అప్డేట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా పాన్ కార్డ్తో మీ యొక్క ఆధార్ కార్డ్ని అటాచ్మెంట్ అయితే చేయాలన్నమాట. ఐ మీన్ మీ యొక్క పాన్ కార్డుకి మీ యొక్క ఆధార్ అనేది లింక్ అనేది ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి ఒక రూల్ అయితే తీసుకురావడం జరిగింది. ఇదేంటంటే 2017లో జూలైలో అయితే తీసుకురావడం జరిగింది. అది కూడా ఫ్రీగా ప్రాసెస్ అయితే జరిగేది అప్పుడు. కానీ ఇప్పటికీ కూడా చాలామందికి తెలియని విషయం ఏంటంటే పాన్ కార్డు ఉన్నప్పటికీ కూడా కొంతమందికి లింక్ అనేది చేయించుకోలేదన్నమాట. సో వాళ్ళకైతే ఇప్పుడైతే ఒక ట్యాక్స్ అనేది విధించడం అయితే జరిగింది. అది కూడా 1000 రూపీస్ అనేది ట్యాక్స్ అయితే విధించి సో ఆ ప్రాసెస్ అయితే చేస్తే ఖచ్చితంగా మీకు మీ యొక్క పాన్ కార్డుకి ఆధార్ కార్డు లింక్ అయితే జరుగుతుంది. ఐ మీన్ మీ పాన్ కార్డుకి ఆధార్ కార్డు లింక్ అయితే అవడం జరుగుతుంది. అయితే కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఒకవేళ ఇన్ కేసు మీ యొక్క పాన్ కార్డ్ స్టేటస్ తెలుసుకోవాలి అంటే మీ పాన్ కార్డు అలాగే ఆధార్ కార్డు అనేది లింక్ అయిందో లేదో తెలుసుకోవాలనుకుంటే సో సింపుల్గా ఏం లేదు, మీరు క్రోమ్లోకి వెళ్ళండి. సో లేదంటే ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి అందులోని ఈ ఫైలింగ్ అని చెప్పేసి మీరు ఎంటర్ చేయండి. సో ఈ ఫైలింగ్ అని ఎంటర్ చేసిన తర్వాత అక్కడ మీరు చూసినట్టయితే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ హోమ్ అని చెప్పేసి ఒకటి వస్తుంది. సో దాన్ని క్లిక్ చేయండి. సో అక్కడ ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. అందులో లింక్ ఆధార్ అండ్ వ్యూ స్టేటస్ అని చెప్పేసి ఉంటుంది. సో దానిపై క్లిక్ చేసిన తర్వాత మీరు చూడాల్సింది ఏంటంటే అక్కడ స్టేటస్ చెక్ చేసుకోవాలి. సో ఆ స్టేటస్ క్లిక్ చేయగానే మీకు అక్కడ ఆధార్ అండ్ మీ పాన్ నెంబర్ అయితే అడుగుతుంది. సో రెండు ఎంటర్ చేసి కింద వ్యూ అని చూపిస్తుంది. సో వ్యూ స్టేటస్ మీద మీరు క్లిక్ చేస్తే లింక్ అయినట్లయితే ఆల్రెడీ లింక్ అయినట్లుగా చూపిస్తుంది. ఇన్ కేసు లింక్ లేకపోతే లింక్ చేసుకోమని చెప్తుంది అనమాట. సో ఎలా లింక్ చేసుకోవాలో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఒకవేళ నాకైతే కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా నేను ఫుల్ వీడియో అయితే నేను అప్లోడ్ అయితే చేస్తాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మనల్ని అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.